హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విశ్వం ది రెసిపీ. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చల్ల మిర్చీలు. ఈ చల్ల మిరపకాయలని కంప్లీట్గా షాప్లో కొన్నట్టుగా అంత క్రంచీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మొత్తంలో కూడా నేను చివరి వరకు ఫుల్ టిప్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే చెప్పే కొలతల్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే మాత్రమే చల్ల మిర్చీలు అనేవి పర్ఫెక్ట్గా షాప్లో కొన్నట్టుగా వస్తాయి. ఇందులోకి వాడాల్సిన ఇంగ్రీడియంట్స్ని తప్పకుండా అదే క్వాంటిటీలో వాడితేనే ది బెస్ట్ టేస్ట్తో చల్ల మిర్చీలు అనేటివి వస్తాయి. క్రంచీగా సేమ్ మనకు తింటుంటే వేపర్స్లా రావాలి అంటే మాత్రం ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. పప్పు అన్నంలోకైనా సాంబార్లోకైనా పెరుగన్నంతో అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అన్నమాట. ఇలా వేఫర్స్ లాంటి చల్ల మిర్చీలు రావాలంటే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇలా కొంచెం లావుగా పొడవుగా ఉన్న 1/2 kg మిర్చీలను తీసుకోవాలి. మనం తీసుకున్న ఈ 1/2 kg మిర్చీలని నీట్గా వాష్ చేసి మధ్యలోకి సన్నగా ఘాటును పెట్టుకోండి. ఇలా ఘాటు పెట్టడం మాత్రం కంపల్సరీ. నేను తీసుకున్న మిర్చీలు కొంచెం కారం ఎక్కువగానే ఉన్నాయి, అందుకని నేను సీడ్స్ని కూడా రిమూవ్ చేస్తున్నాను. ఇలాగే మిగతా అన్నిటికీ కూడా ఘాట్లు పెట్టుకుంటూ సీడ్స్ మొత్తాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ మనం సీడ్స్ని తీసేయడమా ఉంచడమా అనేది మిర్చీల కారంను బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మిర్చీలు కొంచెం కారం అనేటివి ఎక్కువగానే ఉన్నాయి, అందుకే నేను సీడ్స్ని రిమూవ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కారం తక్కువగా ఉండి లావుగా ఉన్న మిర్చీలను తీసుకున్నట్టయితే సీడ్స్ని అలాగే ఉంచండి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కారము, పులుపు, ఉప్పు ఈ 3 కూడా పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అవుతాయి. ఇలాగే మనం తీసుకున్న 1/2 kg మిర్చీలను కూడా సన్నగా ఘాటు పెట్టుకుంటూ మధ్యలో ఉండే సీడ్స్ అన్నిటిని రిమూవ్ చేసుకోండి. ఇలా ఘాటు పెట్టుకుంటూ సీడ్స్ అన్నీ తీసేసిన తర్వాత నీట్గా కొంచెం కూడా సీడ్స్ అనేవి లేకుండా కొంచెం దులిపినట్టు చేసుకుంటూ మిర్చీలన్నిటిని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా సీడ్స్ అన్నిటిని కొంచెం దులుపుతూ వేసుకోవడం వల్ల పెరుగులో మళ్ళీ మనకి మిర్చీలకు అతుక్కోకుండా ఉంటాయి. అందుకే కొంచెం జాగ్రత్తగా ఇలా సీడ్స్ అన్నిటిని దులుపుతూ వేయండి. ఇప్పుడు ఇలా బౌల్లో వేసిన తర్వాత ఓ 10 నిమిషాల పాటు పక్కనుంచుకోండి. ఈలోగా మిర్చీలను నానబెట్టడం కోసం చల్లని తయారు చేసుకుందాము. ఇక్కడ నేను 1/2 kg పెరుగును తీసుకుంటున్నాను. 1/2 kg మిర్చీలకి 1/2 kg పెరుగు పడుతుంది. ఈ పెరుగు కూడా కంప్లీట్గా మీగడ పెరుగు ఉండాలి, అలాగే కొంచెం తిక్కగా ఉండాలి. అలా చిక్కటి పెరుగు అయితేనే చల్ల మిర్చీలకి పులుపు అనేది బాగా పడుతుంది. ఇప్పుడు ఒక చల్ల కవ్వం ఉంటుంది కదా, మనము చల్ల చేసుకుంటాం చూడండి, ఆ కవ్వంతో ఇలా చిలుక్కోవాలి. ఇలా చిలకడం వలన పెరుగులో ఉండే మీగడ మొత్తం పైకి తేలుతుంది. ఇప్పుడు దీన్ని పక్క నుంచి దీనికి వేసుకోవాల్సిన మరో ఇంగ్రీడియంట్స్ని ప్రిపేర్ చేసుకుందాము. 2 స్పూన్స్ వరకు ఓమా, అలాగే 2 స్పూన్స్ జీలకర్రను వేసుకొని మెత్తగా పొడిలా దంచుకోవాలి. దీన్ని కంప్లీట్గా పొడిలా చేసుకోవాలి. అలా పొడిలా చేసుకుంటేనే పెరుగుతో బాగా కలిసిపోతుంది, టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇలా దంచుకున్న పొడిని ఒక బౌల్లోకి వేసుకోండి. కొంచెం బౌల్ని పెద్ద సైజు తీసుకోండి. అంత పెద్ద సైజు తీసుకోవడం వల్ల మనం తీసుకున్న పెరుగు మిర్చీలన్నీ కూడా పర్ఫెక్ట్గా పడతాయి. ఈ బౌల్లోకి మనం ముందుగా చిలికిన పెరుగుతో పాటు పెరుగుకి రెట్టింపుగా వాటర్ని వేసుకోండి. 1 కప్పు పెరుగు తీసుకున్నామంటే 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. చల్లని కొంచెం లిక్విడ్గా తయారు చేసుకోవాలి. అలా లిక్విడ్గా తయారు చేస్తేనే మిర్చీలు చల్లని బాగా పీల్చుకుంటాయి. ఇప్పుడు ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ఓ 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. పెరుగు, వాటర్ 2 కూడా బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 నిమ్మకాయలని కట్ చేసుకొని రసం తీసుకోవాలి. ఇలా వేయడం వలన పెరుగు ఒకవేళ పుల్లటి కాకపోతే నిమ్మకాయలో ఉండే పులుపు అనేది పచ్చిమిర్చీలు బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇప్పుడు ఇలా 2 నిమ్మకాయలను కూడా కట్ చేసి రసం తీసుకోండి. ఇలా రసంను వేసుకున్న తర్వాత ఇందులోకి మెయిన్గా వేయాల్సింది సాల్ట్ మాత్రం చూసి 2 to 3 స్పూన్స్ వరకు వేసుకోండి. ఇక్కడ నేను క్రిస్టల్ సాల్ట్ వాడుతున్నారు, మీరు సన్నుప్పు వాడినట్టయితే 3 to 4 స్పూన్స్ వరకు పడుతుంది. నేను ఇక్కడ 2.5 స్పూన్స్ వేసుకున్నాను సాల్ట్. ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వంట సోడా. ఈ వంట సోడా వేస్తేనే మనకి మిర్చీలు అనేటివి క్రంచీగా ప్లఫీగా వస్తాయి. ఇలా వంట సోడా వేసిన వెంటనే మనం నిమ్మకాయ కూడా వేసాం కదా, కొంచెం పొంగుతూ ఇలా రియాక్షన్ అయితే అవుతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా పర్ఫెక్ట్గా కలపండి. ఇలా కలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ఎక్కువ కలిపితే పెరుగులో ఉండే మీగడ అనేది అంత పైకి వస్తుంది. ఈ మీగడ మొత్తం మిర్చీలకు పట్టిందంటే నెయ్యిలో ఫ్రై చేస్తే ఎలా టేస్ట్ ఉంటుందో మిర్చీలు అనేవి అంత టేస్టీ ఉంటాయి ఎండిన తర్వాత. ఇప్పుడు ఇలా మిర్చీలన్నింటినీ వేసుకున్న తర్వాత బాగా కలపండి. ఇలా 5 నుంచి 10 నిమిషాల పాటు కలిపితేనే మిర్చీలు అనేవి కంప్లీట్గా మునుగుతాయి. మనం ఎంతసేపు కలిపిన మిర్చీలు లోపల వరకు అయితే వెళ్ళవు, లోపల ఖాళీగా పైన మిర్చీలు తేలుతూ ఉంటాయి. ఇలా మొత్తంగా మిర్చీలను కలుపుకొని క్యాప్ క్లోజ్ చేసి పెట్టి ఓ 2 రోజుల పాటు ఈ చల్లలోనే ఊరనివ్వండి. అలా 2 రోజులు ఊరితేనే మిర్చీలు అనేటివి చల్లని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇలా 2 రోజుల తర్వాత చూస్తే మిర్చీలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అవుతాయి.
ఇది మనకి చల్ల మిర్చీల యొక్క పర్ఫెక్ట్ టెక్స్చర్. ఇలా 2 రోజులు ఊరినాయంటే కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. ఇప్పుడు వీటన్నిటిని మనం చల్లలో నుంచి సపరేట్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక రంధ్రాలున్న బౌల్ తీసుకొని అందులోకి ఈ మిర్చీలన్నిటిని వేయండి. మనం ఎంతసేపు మిర్చీలని స్పూన్తో తీస్తున్నా కూడా చల్ల అనేది కొంచెం వస్తూ ఉంటుంది. అందుకే ఇలాంటి రంధ్రాలున్న బౌల్ అయితే మిగిలిన ఎక్సెస్ చల్ల అనేది మొత్తం కూడా ఈ బౌల్లోకే వచ్చేస్తుంది. ఇలా కంప్లీట్గా చల్ల నుంచి మిర్చీలను సపరేట్ చేసుకున్న తర్వాత ఈ మిర్చీలని బిల్డింగ్ పైన ఎండలో ఎండబెట్టాలి. ఈ చల్ల మిర్చీలకి మెయిన్ అదే. ఎండలో ఎండితేనే మిర్చీలు అనేవి పర్ఫెక్ట్గా ఎండుతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా డైరెక్ట్గా ఎండపడే ప్లేస్లో ఒక పాలిథిన్ కవర్ని కానీ, ఒక క్లాత్ లేదా న్యూస్ పేపర్ అయినా సరే ఏదైనా ఒకదాన్ని వేసుకొని దాంట్లో ఒక్కొక్కటిగా ఊరబెట్టిన ఈ మిర్చీలన్నిటినీ వేసుకుంటూ ఓ రోజు మొత్తం ఎండనివ్వాలి. ఇలా ఓ రోజు మొత్తం ఎండిన తర్వాత సాయంత్రం ఈ మిర్చీలు తీస్తాం కదా, తీసిన ఈ మిర్చీలని మళ్ళీ మనము మిగిలిన చల్ల ఉంటుంది కదా, అదే చల్లలో ఓవర్ నైట్ మొత్తం నానబెట్టాల్సి ఉంటుంది. ఇదే ప్రాసెస్ని 3 to 4 డేస్ కూడా చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ మొత్తం ఎండబెట్టాలి, నైట్ మళ్ళీ చల్లలో నానబెట్టాలి. మార్నింగ్ ఎండబెట్టాలి, నైట్ చల్లలో నానబెట్టాలి. ఇదే ప్రాసెస్ని ఒక 3 to 4 డేస్ కంటిన్యూస్గా చేసినట్టయితేనే మిర్చీలు అనేటివి తెల్లగా మారుతాయి. ఇదే ప్రాసెస్ని కంటిన్యూస్గా నేను 4 డేస్ పాటు చేశాను. అలా 4 డేస్ ఎండబెడుతూ అలాగే నానబెడుతుండడం వల్ల ఇలా తెల్లగా మారాయి. ఇలా 4 to 5 డేస్ చల్లని తీస్తూ మళ్ళీ నానబెడుతూ ఎండబెడుతూ నానబెడుతూ ఇలా చేయడం వల్ల మిర్చీలు అనేటివి పర్ఫెక్ట్ షాప్లో కొన్నంతలా టేస్ట్ వస్తాయి. ఇలా తెల్లబడితే కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇలా 3 to 4 డేస్ చేసుకున్న తర్వాత పైన డైరెక్ట్ సన్లైట్ పడే ప్లేస్లో ఒక పాలిథిన్ కవర్ని వేసుకొని దాంట్లో వీటన్నిటిని పెట్టి ఎండబెట్టుకోవాలి. వీటిని ఒక 4 to 5 డేస్ పాటు కంటిన్యూస్గా డైరెక్ట్ సన్లైట్లో ఎండబెడితే ఇలా గలగలాంటి సౌండ్ వచ్చేంతలా ఎండుతాయి. ఈ సౌండ్ అనేది కంపల్సరీ. ఇలా సౌండ్ వచ్చేంత వరకు ఎండబెట్టండి. అప్పుడే అవి మనకి సంవత్సరం పైన కూడా నిలవ ఉంటాయి. ఇలా పర్ఫెక్ట్గా చల్ల మిర్చీలను పెట్టుకున్న తర్వాత వీటిని ఆయిల్లో ఫ్రై చేసి చూపిస్తాను చూడండి. ఈ ఆయిల్లో ఫ్రై చేసే అప్పుడు కూడా మనం మెయిన్గా పాటించాల్సింది ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వెంటనే సిమ్లో పెట్టండి, లేదంటే స్టవ్ ఆఫ్ చేయండి. మిర్చీలు ఫ్రై అవ్వడానికి తక్కువ టైంలోనే కలర్ చేంజ్ అయిపోతాయి. చూసారు కదా, వేసిన వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి. పెరుగు అలాగే మీగడ కదా, అందుకే తొందరగా కలర్ చేంజ్ అవుతాయి. ఇంతే సింపుల్గా చల్ల మిర్చీలను ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీని మీరు ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను కొత్తగా పెట్టే ఏ వీడియోస్ అయినా కానీ మీ ఫోన్కి నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.